నమస్తే, వెల్కమ్ టు మహి మీడియా. ఈ మధ్య కాలంలో డిజిటల్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి, వాటి బారిన పడకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో కొత్త రకం ఆన్లైన్ మోసాలు పెరిగిపోయాయి. విద్యావంతులు సైతం చాలా మంది ఇలా మోసపోతున్నారు. తద్వారా భారీగా డబ్బును పోగొట్టుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో మోసగాళ్లు జనాలను ఎలా మోసం చేయాలి, డబ్బులు ఎలా దోచుకోవాలని కొత్త ఎత్తులు వేస్తున్నారు. అలా మార్కెట్లోకి వచ్చిన వారి కొత్త మోసమే డిజిటల్ అరెస్ట్. ఎవరో ఒకరు పోలీస్ లాగానో సిబిఐ ఈడీ అధికారులా నటిస్తూ మీకు మెసేజ్లు పంపిస్తారు. వారు మీకు కాల్ చేసే ముందు మీ బయోడేటా, మీపై ఆరోపణల చిట్టా, మీ బ్యాంకు ఖాతాల గురించి ముందుగానే సమాచారాన్ని సేకరిస్తారు. ఫోన్ కాల్ లేదా వీడియో కాల్ ద్వారా ఫోన్ చేసి డ్రగ్ కేసులోనో మనీ లాండరింగ్ కేసులో మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని చెప్తారు. లేదంటే మీరు ఏ దేశానికో పంపించిన పార్సిల్లో చట్టవిరుద్ధమైన వస్తువులు దొరికాయని చెప్తారు. నేను అలాంటి పార్సిల్ ఏమీ పంపలేదని చెప్తే ఆ పార్సిల్ పై మీ ఆధార్, ఫోన్ నెంబర్లు ఉన్నాయని చెప్తారు. మిమ్మల్ని లైన్ లో గంటల తరబడి ఉంచి బ్లాక్ మెయిల్ చేస్తారు. మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేశామని రిలీజ్ చేయాలంటే, బెయిల్ కావాలంటే డబ్బు పంపించాలని చెప్తారు. అలా చేస్తే మీపై కేసు పెట్టమని చెప్తారు. ఆ వీడియో కాల్ మాట్లాడే సమయంలో సదరు మోసగాడు పోలీస్ యూనిఫామ్ లో ఉంటాడు. వారుండే ప్లేస్ లో పోలీస్ స్టేషన్ లేదా ఏదైనా ప్రభుత్వ కార్యాలయం ఉంటుంది. దీంతో బాధితులు భయపడి డబ్బులు పంపిస్తుంటారు. ఇక అంతే, మీ డబ్బు స్వాహా అవుతుంది. చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనే విధానమే లేదు. అయితే ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. అసలు ఈ మోసాల బారిన పడకుండా ఉండేందుకు మనం ఏం చేయాలి? డిజిటల్ మోసాల బారిన పడకుండా 3 పద్ధతులను అనుసరించాలని ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బారత్ కార్యక్రమంలో పేర్కొన్నారు. మొదటగా, ప్రశాంతంగా ఉండండి, భయపడవద్దు. వీలైతే స్క్రీన్ రికార్డ్ లేదా వీడియో రికార్డ్ చేయాలి. రెండోది, ప్రభుత్వానికి చెందిన ఏ దర్యాప్తు సంస్థ కూడా ఆన్లైన్ ద్వారా బెదిరించదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మూడోది, నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేయాలి. అలాగే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రధాని మోదీ తన సందేశంలో ప్రజలకు సూచించారు. అదేవిధంగా ఇలాంటి ఘటనలు మీకు ఎదురైనప్పుడు 1930 నెంబర్ ద్వారా ఆన్లైన్ మోసాలకు సంబంధించిన ఫిర్యాదులను నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ cybercrime.gov.in లో నమోదు చేయవచ్చునని మోదీ చెప్పారు.